ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. కళాకారులతో కలిసి ఆయన డప్పు కొట్టి అలరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును వేర్పాటువాదంగా చూపిస్తూ గతంలో చులకనగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని విమర్శించారు. కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వారి దిష్టి వల్లే ఎండిపోయాయన్న పవన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అలాంటి తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసిన బీజేపీని ప్రజలు గమనించాలని కోరారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పైసా ఇవ్వని బీజేపీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ప్రశ్నిస్తూ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిస్టంలో ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరు ఎక్కడైనా కూడా రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ఆ ప్రాంత ప్రజలను అవమానపరుస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కళ్ళ దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీ తోటి ఒత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. తెలంగాణ ప్రజలను కళ్ళు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది.